హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. వీడియో చూసే వాళ్ళందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఇస్తున్న వాళ్ళు తప్పనిసరిగా వీడియోకి అయితే ఒక లైక్ కొట్టండి. నిన్న మన సబ్స్క్రైబర్ అయితే ఒకరు అడిగారు, మన ఇంటికి సడన్గా గెస్ట్లు వచ్చారనుకోండి, వాళ్ళకి వంట ఎలా చేసి పెట్టాలి. ఒక్కొక్కసారి మన ఇంట్లో ఏమీ ఉండవు, ఏమీ ఉండనప్పుడు గెస్ట్లు వచ్చారనుకోండి ఏం వంట చేయాలి, ఎలా వండి పెట్టాలని అడిగారు. నాకు తెలిసిన కొన్ని వంటలు కొంత విధానం అయితే చెప్తాను నేను. సడన్గా ఇంటికి చుట్టాలు వచ్చి ఒక అరగంటలో వాళ్ళకు వంట చేసి పెట్టాలి. అరగంటలో వంట చేయాలంటే ఏం చేయాలి? ఇంట్లో కూడా అన్నీ ఉండవు, ఏవో కొన్ని కొన్ని అయితే ఉంటాయి. వాటి పెట్టి మనం వంట ఎలా ఫస్ట్ మనం అయితే టెన్షన్ పడకూడదు. టెన్షన్ అనేది లేకుండా ఉండాలి. టెన్షన్ వచ్చిందనుకోండి అసలు పని అనేది మనకు అర్థం కాదు. ఒక్కోసారి మనకి ఇంట్లో అన్నీ అందుబాటులో ఉన్నా సరే మా టెన్షన్ మీద మనం మర్చిపోతాము, ఏమేమి ఉన్నాయి ఏమేమి లేవు అన్న విషయం కూడా మర్చిపోయి టెన్షన్తో అసలు అర్థం కాక కన్ఫ్యూజ్ అయిపోతాము. అందుకోసం ముందు టెన్షన్ అనేది ఉండకూడదు. ప్రశాంతంగా అయితే ఆలోచించుకోవాలి. ప్రశాంతంగా అంటే కూర్చొని ఒక గంట సేపు ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు. ఒక్క నిమిషం 2 నిమిషాలు రిలాక్స్గా ఆలోచించుకుంటే చాలు. వాళ్ళని కూర్చోబెట్టి వచ్చిన వాళ్ళకి ఎవరికైనా సరే మనం మంచినీళ్ళు ఇస్తాం కదా, మంచినీళ్ళు వాటర్ అయితే తాగుతారు. వాళ్ళు వాటర్ తాగేలోపు పిల్లలు ఉంటారు కదా ఇంట్లో, పిల్లల్ని బయటికి పంపించేసి ఒక హాఫ్ కేజీ టమాటాలు, ఒక పెరుగు ప్యాకెట్ అవి తెప్పించుకుంటే చాలు. ఇంట్లో మనకి ఏ కూరగాయలు ఉన్నా లేకపోయినా సరే ఉల్లిపాయలు అయితే ఉంటాయి. ఫస్ట్ బియ్యం కడిగేస్తే పక్కన పెట్టేసుకుందాం. తర్వాత పప్పు అయితే నానబెట్టుకుందాం. ప్రతి ఒక్కరికి ఇంట్లో ఎక్కువ శాతం కందిపప్పు అనేవి ఉంటాయి కదా. ఏ కూరగాయలు ఏమున్నా లేకపోయినా సరే పప్పు ఉల్లిపాయలు ఇవన్నీ మాత్రం తప్పనిసరిగా ఉంటాయి. మనకి ఈజీ ప్రాసెస్లో ఎక్కువ కష్టం లేకుండా త్వరగా పనులు అయిపోవాలి. గెస్ట్లకు కూడా మనం టేస్ట్గా పెట్టాలి. ఈ హాఫ్ కేజీ టమాటాలతోనే మనం 2-3 కూరలు అయితే చేయొచ్చు. ఫస్ట్ బియ్యం కడిగి పెట్టేసాం కదా, అవి అయితే ఒక 5 నిమిషాలు నానితే సరిపోయిద్ది. ఎక్కువసేపు నానబెట్టుకునే టైం అయితే లేదు మనకి. అసలు ఒక 5 నిమిషాలు కూడా నానబెట్టే టైం లేదనుకున్నాం అనుకోండి, మనం పెట్టుకునే ఎసురు కంటే కొంచెం ఎక్కువ ఎసురు పెట్టామంటే చాలు, అన్నం అనేది పర్ఫెక్ట్గా ఉడికిద్ది. నానబెట్టేటప్పుడు ఎలా ఎసురు పెడతామో అలా ఎసురు పెట్టామనుకోండి కొంచెం అన్నం అనేది పలుకులు పలుకులుగా ఉంటుంది. అందుకని అప్పటికప్పుడు వండాలంటే ఎసురు అనేవి కొంచెం ఎక్కువ పెట్టుకోవాలి. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఇంట్లో రైస్ కుక్కర్ అయితే ఉంటుంది. బియ్యం కడిగి పెట్టేసాం కదా, అన్నం అనేది రైస్ కుక్కర్లో పెట్టేసామనుకోండి దానిపైన అది చేసుకుంటుంది. దాన్ని మనం కదిలించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం తర్వాత చేయాల్సిన పని కూరలు. ఇవే అసలు సిసలైన టాస్క్ మనకి. ఇవే ఎక్కువగా టైం పట్టేది. ఫస్ట్ అయితే పప్పు నానబెట్టేసాం కదా, పప్పు నానబెట్టేసిన తర్వాత ఇంకా పప్పులోకి 2 టమాటాలు, ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిరకాయలు కోసేసామనుకోండి టమాటా పప్పు అయిపోయింది. ఎక్కువ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒకళ్ళిద్దరు గెస్ట్లు వచ్చారనుకోండి, ఆ ఇద్దరికి సరిపడా, లేదనుకుండా మన ఇంట్లోకి కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వండుకుంటే చాలు. మరీ ఎక్కువ వండాల్సిన అవసరం లేదు. ఎక్కువ వండామనుకోండి అందులో మళ్ళీ టమాటాలు అవన్నీ ఎక్కువ వేసుకోవాల్సి వచ్చింది, టైం కూడా కొంచెం ఎక్కువ పట్టిద్ది. అందుకని ఒక అరగిద్ద పప్పు వేసుకొని 2 టమాటాలు వేసుకొని ఒక ఉల్లిపాయ వేసి 4 పచ్చిమిర్చి వేసి చక్కగా ఒక పొయ్యి మీద అయితే పప్పు పెట్టేసుకోవచ్చు. మళ్ళీ ఉత్తపప్పులు ఇవన్నీ వండామనుకోండి పచ్చడి వేయాల్సి వచ్చింది. పప్పు పచ్చడి వేసినా కానీ మనం వాళ్ళకి గెస్ట్లు కదా, పప్పు పచ్చడి పెట్టడం బాగుండదు కదా. ఏదైనా టమాటా పప్పు కానీ ఆకుకూర పప్పు కానీ ఇలాంటి పప్పులు ఉంటే బాగుంటుంది. ఇంకొక పొయ్యి ఖాళీగా ఉంటుంది కదా, ఇంకొక పొయ్యి మీద మనం ఏం చేయాలి, కూర చేసుకోవాలి. కూరలు కాకుండా ఏదో ఒక రసం అయితే ఉండాలి. 2 కూరలు కానీ ఒక పచ్చడి కానీ ఒక రసం కానీ ఉండాలి. గెస్ట్లకు పెట్టాలంటే కనీసం 2-3 రకాలైనా ఉండాల్సిందే. రసం పెట్టాలనుకోండి, వీటిల్లో హాఫ్ కేజీ టమాటాలు తీసుకొచ్చాం కదా, వాటిల్లో 2 అయితే పప్పులో వేసాము. ఇంకా 2-3 టమాటాలు ఏం చేస్తాం, రసం పెట్టుకుందాం. ఒక పొయ్యి ఖాళీగా ఉంది కదా, ఈ పొయ్యి మీద 2-3 టమాటాలు వేసి కొంచెం చింతపండు వేసి 2 ఎండుమిరపకాయలు వేసేసి పొయ్యి మీద పెట్టేసామనుకోండి అది ఉడుకుతూ ఉంటుంది. ఈలోపు మనం ఏం చేయాలి, ఇంకా మిగిలిన 2-3 టమాటాలు ఉంటాయి కదా, ఆ 2-3 టమాటాలు, ఒక ఉల్లిపాయ కట్ చేసుకోవాలి. ఈ కూరగాయలు కట్ చేసుకునే లోపు మనకి ఈ రసానికి టమాటాలు ఉన్నాయి కదా అవి అయితే ఉడుకుతాయి. ఎలాగో మనం కట్ చేస్తా ఖాళీగా ఉంటాం కదా, పొయ్యి అనేది ఖాళీగా ఉంటుంది కదా, టైం వేస్ట్ చేసుకోకుండా రసానికి కావాల్సినవి పొయ్యి మీద పెట్టేసుకుంటే అవి ఒక 5 నిమిషాల్లో ఉడికిపోతాయి. ఇప్పుడు టమాటాలు ఉల్లిపాయలు అవన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టేసుకొని 1 నిమిషం 2 నిమిషాలు అటు ఇటుగా పప్పు అయితే ఉడికిపోయిద్ది. ఫస్ట్ మనం పప్పు పొయ్యి మీద పెట్టేసాం కదా, కుక్కర్లో పెట్టామంటే 2-3 విజిల్స్ వస్తే చాలు. తక్కువ పప్పే కదా, అరగిద్ద పప్పే వండుకుంటున్నాం కాబట్టి ఒక 5 నిమిషాలు ఉడికిపోయిద్ది పప్పు. పప్పు తీసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం టమాటా కూర చేస్తున్నాం. ఇంట్లో మనకి ఏమైనా కూరగాయలు ఉన్నాయనుకోండి, ఒక బంగాళదుంప కానీ క్యాలీఫ్లవర్ కానీ క్యాబేజీ కానీ ఇలాంటివి ఏమైనా కూరగాయలు కొన్ని ఉన్నాయనుకోండి, ఆ కూరగాయలు కలిపేసి
టమాటా కూర అయితే వండుకోవచ్చు. ఇంట్లో ఏ కూరగాయలు ఏమీ లేవు అనుకున్నారనుకోండి, కొన్ని పచ్చిపప్పు అలాంటివి నానబెట్టేసుకొని వేసుకోవచ్చు. పచ్చిపప్పు అనేవి మనకు తిరగమాత గింజల్లో కూడా ఉంటాయి కదా, అవి 4 తీసేసి కూరలోనైనా అలాగనైనా వేయొచ్చు. నానబెట్టాల్సిన అవసరం లేదు. కూర ఉడికేటప్పటికి అవి కూడా ఉడుకుతాయి. అంటే టమాటా కూర ప్లెయిన్గా లేకుండా కొంచెం పప్పులు వేసామనుకోండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూడటానికి కూడా బాగుంటుంది. కొంచెం మంచిగా మసాలా వేసుకొని టమాటా కూర ఈ విధంగా వండుకుంటే చాలా బాగుంటుంది. నాన్ వెజ్ కూడా సరిపోదు, అంత టేస్ట్ ఉంటుంది. కూర కొంచెం టేస్ట్ రావాలి, గెస్టులు వచ్చినప్పుడు కూరలు టేస్ట్గా బాగుండాలంటే మాత్రం కొంచెం మసాలా పడాల్సిందే. ఈలోపు కూరలు ఉడికేటప్పుడు మనం ఖాళీగా ఉంటాం కదా, కొంచెం రోట్లో మసాలా అయినా దంచుకొని వేసుకోవచ్చు. లేకపోతే అంతకుముందే చేసి పెట్టుకుంటాం కదా మనం మసాలా, ఫ్రిడ్జ్లో ఉంటాయి కదా, అవైనా వేయొచ్చు. తప్పనిసరిగా మసాలా వేసి చేస్తేనే కూరలు అనేవి టేస్ట్ చాలా బాగుంటాయి. ఈలోపు రసానికి టమాటాలు కూడా ఉడికిపోతాయి కదా, టమాటాలు పిండేసుకొని ఇంకా రసం అనేవి తిరగమాత పోసుకుంటే చాలు. ఆల్రెడీ ఉడికినాయి కాబట్టి ఎక్కువసేపు కాగాల్సిన అవసరం లేదు. ఒక పొంగు వచ్చినాయి అంటే రసం కూడా రెడీ అవుతాయి. తర్వాత ఇంకా పప్పు అనేది మెత్తగా మెదిపేసుకొని పప్పు కూడా తిరగమాత వేసుకుంటే ఇంకా మన కూరలన్నీ అరగంటలో అసలు ఏ టెన్షన్ లేకుండా చక్కగా 3 రకాల కూరలు అయితే చేసుకోవచ్చు. మనకి ఎక్కువ బడ్జెట్ కూడా లేదు. మనం తీసుకొచ్చుకుంది 1/2 కేజీ టమాటాలు. 1/2 కేజీ టమాటాలతో మనం చూడండి 3 రకాల కూరలు అయితే చేసాం కదా. పప్పు అయితే వండాము, టమాటా పప్పు చేసుకున్నామా, మళ్ళీ టమాటా కూర చేసుకున్నాము, టమాటా రసం పెట్టాము. ఉదయం పూట మనం ఇంట్లోకి ఏదో ఒక కూర చేసుకుంటాం కదా, ఆ కూర కూడా ఒకటి వేయచ్చు. లేదా ఇంట్లోకి మనం ఏం కూర చేసుకోలేదు, ఏదో ఒకటి తిని అడ్జస్ట్ అవుదామని ఏ కూర చేసుకోలేదు అనుకోండి, ఈ 3 కూరలు ఉన్నాయి, వీటికి తోడు ఏదో ఒక పచ్చడి. ఇంట్లో తప్పనిసరిగా మనకి ఏదో ఒక పచ్చడి అనేది ఉంటానే ఉంటుంది. ఇంకా 4వ కూరగా కొంచెం పచ్చడి అయితే వేయచ్చు. మామూలుగా రోటి పచ్చడిలు ఏమీ లేవనుకోండి, ప్రతి ఒక్కరికి నూనె పచ్చడి ఏదో ఒకటి ఉంటుంది. టమాటా పచ్చడి, పండుమిర్చి పచ్చడి అని, మామిడికాయ పచ్చడి అని, ఇలాంటి పచ్చళ్ళు ఏదో ఒకటి తప్పనిసరిగా ఉంటుంది. ఇవి వేసినప్పుడు కొంచెం కాంబినేషన్గా ఏదో ఒక పచ్చడి కొంచెం వేసామా లేదన్నట్టుగా కొంచెం వేస్తే చాలు. కొంతమంది పచ్చడితో తినడానికి కూడా చాలా ఇష్టపడుతుంటారు. ఈలోపు మనకి రైస్ కూడా ఉడికిపోయిద్ది. ఇంకా చక్కగా వేడి వేడిగా మనకైతే గెస్ట్లకు పెట్టవచ్చు. ఇది ఒక ప్రాసెస్. మాకు కూర చేసే టైం కూడా లేదు, త్వరగా అయిపోవాలి, 5 నిమిషాలు 10 నిమిషాల్లో గెస్ట్లకి మేము రెడీ చేసి పెట్టాలి అనుకున్నారనుకోండి, అప్పుడు ఏం చేయాలి? అప్పుడు మనం ఏ రకమైన వంటలు చేసి పెట్టాలి? ఇలా గెస్ట్లకు పెట్టాలంటే నాకు బెస్ట్ ఆప్షన్ అనిపించేది టమాటా రైస్. టమాటా రైస్ టేస్ట్ చాలా బాగుంటుంది. మనకు చేయటం కూడా చాలా అంటే చాలా ఈజీ. ఇందాక చెప్పినట్టుగానే ఒక 1/2 కేజీ టమాటాలు తెప్పించుకున్నాం అనుకోండి, ఒక 1/2 కేజీ బియ్యం కడిగేసి పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి, ఇద్దరు గెస్టులకు వచ్చారంటే 1/2 కేజీ బియ్యం అనేది చాలా ఎక్కువైపోతాయి. ఇంట్లో కూడా మనం కూడా అందరం తినేయచ్చు. ముందుకి బియ్యం కడిగి పెట్టేసుకున్నాం కదా, అవి నానుతూ ఉంటాయి. ఈలోపు ఒక గిన్నెలో కొంచెం ఆయిల్ వేసి ఒక ఉల్లిపాయ కట్ చేసి వేసి, మన ఇంట్లో మసాలా దినుసులు ఉంటాయి కదా, అవన్నీ వేసేసి టమాటాలు మిక్సీకి వేసి వేయటం అయితే బెస్ట్. టమాటాలు కట్ చేసి వేసే కంటే కూడా మిక్సీకి వేసేస్తేనే రైస్కు బాగా కలిసిపోయిద్ది. మన తొక్కలుగా తొలకలుగా లేకుండా ఉంటుంది. కలర్ కూడా బాగుంటుంది. రైస్కి కూడా టమాటాలు అనేవి బాగా పడతాయి. అందుకని నేనైతే మాత్రం టమాటాలు ఎప్పుడు మిక్సీకి వేస్తాను. మళ్ళీ మసాలా అనేది మనం సపరేట్గా వేసుకోకుండా టమాటాలతో పాటే ఎల్లిపాయలు, అల్లం వేసామనుకోండి, మళ్ళీ వీటిని సపరేట్గా వేసుకోవాల్సిన అవసరం ఉండదు. రెండు ఒకేసారి వేసామంటే మనకి టైం సేవ్ అయ్యిద్ది. ఇంకా ఆయిల్లో ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత ఈ టమాటా పేస్ట్ ఉంది కదా, అది కూడా వేసి బాగా ఫ్రై చేసి, ఇంట్లో మనకి కొత్తిమీర అవన్నీ ఉంటే వేసుకోవచ్చు. పుదీనా కానీ కొత్తిమీర కానీ, ఏమీ లేకపోతే ఉట్టి మసాలా అయినా వేసుకోవచ్చు, ఏ ప్రాబ్లం లేదు. కొంచెం ధనియాల పొడి 1 స్పూను 2 స్పూన్లు ధనియాల పొడి వేసుకుంటే చాలు. ఇది మొత్తం పచ్చివాసన పోయేంత వరకు ఒక 5 నిమిషాలు ఫ్రై చేసేసి, తర్వాత మనకు రైస్కి సరిపడా వాటర్ పోసుకొని, వీటికి సరిపడా ఉప్పు వేసుకొని, వాటర్ బాగా కాగిన తర్వాత మనం బియ్యం నానబెట్టుకున్నాం కదా, ఈ నానబెట్టుకున్న బియ్యం అందులో వేసామంటే చాలు, మనకు టమాటా రైస్ అనేది రెడీ అయిపోయిద్ది. దీనికి ప్రత్యేకంగా మనం కూరలు కానీ ఏమి చేయాల్సిన అవసరం లేదు. ప్లెయిన్గా ఇలాగే గెస్ట్లకు పెట్టచ్చు. మనం టమాటా పేస్ట్ ఫ్రై చేసుకునేటప్పుడే రైస్కి సరిపడా కారం ఒకేసారి కనుక వేసామనుకోండి, ప్రత్యేకంగా ఇందులో కూర కానీ ఏమి కలుపుకోవాల్సిన అవసరం లేదు, ఉట్టిదే తినేయచ్చు. ప్లెయిన్గా తినడానికి ఇష్టపడలేదనుకోండి, ఇందులో ఇందాక మనం టమాటాలు పేస్ట్ ఫ్రై చేసాం కదా, ఇంకా 2 టమాటాలు అనేవి ఎక్స్ట్రా వేసుకొని ఫ్రై చేసుకొని అది సపరేట్గా తీసుకొని, తర్వాత అందులో కొంచెం ఉప్పు కారము వేసుకొని, కొంచెం చింతపండు పులుసు కానీ ఏదో ఒకటి కొంచెం పోసి, అంటే కొంచెం మనం గ్రేవీ లాగా చేస్తాం కదా, పరోటాలకి వాటికి చేస్తుంటారు చూడండి, షేర్వాలాగా పులుసు కూరలాగా, అలా చేసుకొని మనం ఈ టమాటా రైస్లో కలుపుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది. ప్లెయిన్గా తినేయొచ్చు, అసలుకి వేరే ఏం అవసరం ఉండదు. ప్లెయిన్గా ఒకవేళ పెట్టడం బాగుండదు అనుకున్నప్పుడు
ఈ టమాటా పేస్ట్నే కొంచెం గుజ్జులాగా చేసి కుర్మాలాగా అలా ఆ విధంగా చేసుకొని ఇంకా కలుపుకొని అయితే తినొచ్చు. ఒక పెరుగు ప్యాకెట్ తెప్పించుకుంటాం కదా, ఆ పెరుగు ప్యాకెట్లో ఒక ఉల్లిపాయ కట్ చేసుకొని వేసుకొని పెరుగు చట్నీలాగా చేసుకున్నాం అనుకోండి, టమాటా రైస్లో ఉట్టిది కానీ కుర్మా కానీ వేసుకొని కలుపుకొని తినొచ్చు. తర్వాత కొంచెం దాంట్లోనేమో పెరుగు వేసుకొని అయితే తినొచ్చు. గెస్టులకి ఈ విధంగా కూడా పెట్టొచ్చు. ఈ విధంగా పెడితే మనకు పనులు అనేవి తేలిగ్గా ఉంటాయి. ఒక్క 5 నిమిషాల్లో సింపుల్గా పనులు అయిపోతాయి. వాళ్ళకు కూడా మనం వెరైటీగా చేసి పెట్టినట్టుంటాము. ఇంకా వీటిలో జీడిపప్పులు అవి ఇంట్లో కనుక ఉన్నాయి అనుకోండి, ఫ్రై చేసి జీడిపప్పులు వేసి పెట్టినా కూడా సూపర్ టేస్టీగా చాలా బాగుంటుంది. బయటికి వెళ్ళి కూరగాయలు తెచ్చుకునే టైం లేదనుకున్నప్పుడు ఇంట్లో మనకు అదో కూరగాయ ఉందనుకోండి, వాటన్నిటి పెట్టి వెజిటేబుల్ బిర్యానీ కూడా చేసి పెట్టచ్చు. ముందు అసలు మనం టెన్షన్ అనేది పడకూడదు. గెస్టులు వచ్చారు, వాళ్ళు భోజనం తినే వెళ్తారు అనుకున్నప్పుడు ఒక అరగంట లేట్ అయినా సరే వాళ్ళు తప్పనిసరిగా ఉంటారు. టెన్షన్ పడకుండా వాళ్ళకి పర్ఫెక్ట్గా ఈ విధంగా అయితే చేసి పెట్టచ్చు తక్కువ ఖర్చులో. ప్రేమతో గెస్టులకి పచ్చడి మెతుకులు పెట్టినా చాలండి. తిట్టుకుంటా వాళ్ళు వచ్చారు అంత కష్టపడాలి, అవి వండాలి ఇవి వండాలని టెన్షన్ పడతా ఒక 10 రకాలు వండి పెట్టే కంటే ప్రేమతో పచ్చడి మెతుకులు పెట్టినా చాలని మన పెద్దవాళ్ళు చెప్తారు చూడండి. ఫస్ట్ చెప్పిన విధంగా పప్పు వేసి అందులో 2 అప్పడాలు కానీ లేదనుకోండి ఉప్పు మిరకాయలు కానీ, మనం వడియాలు పెట్టుకుంటాం చూడండి ఎండాకాలంలో, ఆ వడియాలు కానీ వేసిచ్చామంటే తృప్తిగా తింటారు. వేరే ఏమీ అవసరం లేదనుకోండి. మీ ఇంటికి గెస్టులు వచ్చినప్పుడు టెన్షన్ పడకుండా ఈ ప్రాసెస్ ఫాలో అవ్వండి.